ఈరోజు అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఐఏబీ మీటింగ్ జరగబోతుంది. ఈ ఐఏబీ మీటింగ్లో ఏమేమి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అసలు అనంతపురం కరువు జిల్లా అంటుంటారు కానీ పుష్కలంగా తుంగభద్ర లేదా వివిధ డ్యాముల్లో నీళ్లు ఉన్నప్పటికీ ఎందుకు అనంతపురం జిల్లాకు నీళ్లు వదలలేదు అనేది చాలామంది నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో సిపిఎం నాయకులు రాంభూపాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎందుకు నీళ్లు వదలుకోకున్నారు? నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కదా. మీరు అన్నట్టుగా ఈరోజు తుంగభద్ర డ్యాంలో కానీ అటు శ్రీశైలంలో కానీ పూర్తి స్థాయి నీటి మట్టం ఉంది. ఈ ఖరీఫ్ సీజన్లో 2 సార్లు ఆ డ్యాములు 2 పూర్తయినాయి. ఇప్పటికి చూస్తున్నాం తుంగభద్ర డ్యామ్ పూర్తి కావడంతో పాటు గేటు కూడా ఆగస్టు 10వ తారీఖు కొట్టుకుపోయింది. ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ సంపూర్ణంగా మనం వినియోగించుకోవడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంత అవకాశం ఉండి నిర్వహణ సక్రమంగా లేకపోవడం, మేనేజ్మెంట్ సిస్టమ్ సక్రమంగా లేకపోవడంతో ఈరోజు ఉన్నటువంటి నీళ్లను ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా మన చెరువులు బీడుపడిపోయినాయి, మన పొలాలకు లేవు, మన కాలువలకు నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. దీనికి కారణం ఐఏబీ మీటింగ్, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగు ఖరీఫ్ సీజన్కి ప్రారంభానికి ముందు జరపాలి. కానీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఎండింగ్లోకి వచ్చినాం, ఇప్పుడు జరుపుతున్నారు. ఇప్పుడు జరిపి నీళ్ళు ఎప్పుడు ఇడుస్తారో తెలియదు. నీళ్ళు ఇడిచేలోపు ఖరీఫ్ అయిపోతుంది. అంటే మనం నీళ్లున్నా దానికి సక్రమంగా నిర్వహించుకునే యంత్రాంగం లేకపోతే జరిగే పరిణామాలు ఏమిటో ఇప్పుడు కనపడుతుంది. రెండోది, మీరు చెప్పినట్టుగా ఈరోజు జిల్లాలో అనేక సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. పిఏబిఆర్ కానీ, మనకు కావాల్సిన బీటీ ప్రాజెక్టు కానీ, లేదా అదే మిడ్ పెన్నార్ వీటన్నిటికీ నీళ్లు రావచ్చు. కానీ కాలువ మరమ్మతులే, ఆధునీకరణ పనులే ఇప్పటికీ 13 సంవత్సరాలుగా సాగుతున్నాయి, పూర్తి కాల హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులు. ఈ ఆధునీకరణ పనులు పూర్తి కాకపోవడం వల్ల పై నుంచి నీళ్లు తీసుకుంటే కాలువ నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి కాలువ ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలా. అంద్రినివా నుంచి మనకు రావాల్సిన నీళ్లను తీసుకొని మన జిల్లాలో ఏదైతే ఆయకట్టు స్థిరీకరించినారో ఆ రోజు అంద్రినివాకు దానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అంటే ఇన్ని రోజులు నీళ్లు వదలకపోవడం వల్ల కోట్ల రూపాయలు పంటలు నష్టపోయి రైతులు నిజంగా ఆత్మహత్యలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కదా సార్. దీనివల్ల ఇప్పటికే చూసింటారు మీరు, నిన్నగాక మొన్న గుంటకల్లో యువరైతు 32 సంవత్సరాలు యువరైతు 8 ఎకరాలు పొలం కౌలు తీసుకొని కాలువ కిందనే, అది అంటే నీళ్ళు వస్తే బీబీసీ కింద గుంటకల్ బ్రాంచ్ కెనాల్ కింద అతను పంట వేసుకున్నాడు. ఆ కాలువకు నీళ్లు రాలా, అప్పులు పెరిగినాయి, నిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు వార్తలు వింటున్నాం. ఈరోజు కూడా నార్పమ్మడంలో అదే చెప్తున్నా. అంటే దాని అర్థం ఏంది? మనం సక్రమంగా నీళ్లు లేకపోతే ప్రకృతి పాపం అంటాం, నీళ్లుండి నిర్వహించకపోతే ఎవరిది పాపం? ఈ పాపంలో భాగస్వాములు ప్రభుత్వ అధికారులు. నిజంగా ఈ అధికారులు కనుక సక్రమంగా వ్యవహరిస్తే ఈ సమస్యలు రావు. ఈ అధికారులు వ్యవహరించలేకపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రాల నుంచి డబ్బులు రావు. డబ్బులు లేకపోతే అధికారులు ఏం చేస్తారు? ఆఫీసుల్లో కూర్చుంటున్నారు. అందుకనే ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం సమన్వయం లేకపోవడం అనేది ఈ జిల్లాకు పెద్ద శాపంగా ఉంది. అధికారులు అటు ప్రభుత్వము ఇద్దరు కూడా ఈ నిర్లక్ష్యం వల్ల ఈ నీటి కొరతకు కారణమైంది. పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఐఏబీ బోర్డు సమావేశం నిర్వహించకపోవడం వల్లనే దీని అన్నిటికీ కారణాలు. అందుకనే రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయంటూ రాంభూపాల్ గారు మనతో చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి, కలెక్టరేట్ కార్యాలయం.